రీసెంట్‌గా ఇండియాకి, పాకిస్తాన్‌కి అగ్రీమెంట్ జరిగింది. ఎ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించి దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. సో, ఇండియాకి, పాకిస్తాన్‌కి రీసెంట్‌గా అగ్రీమెంట్ జరగడానికి రీజన్ ఏంటంటే, మనందరికీ తెలుసు 2020లో అరౌండ్ 5130 సీజ్ ఫైర్ వైలేషన్స్ జరిగాయి. సీజ్ ఫైర్ వైలేషన్స్ అంటే బార్డర్‌ని క్రాస్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుందో దాన్ని ఎక్సీడ్ అయ్యి క్రాస్ చేస్తే దాన్ని మనం సీజ్ ఫైర్ వైలేషన్స్ అంటాం. సో, 2020లో అరౌండ్ 5130 సీజ్ ఫైర్ వైలేషన్స్ జరిగాయి. In the backdrop of those violations, India and Pakistan came together to have some settlement regarding this ceasefire violations. 2019 ఫెబ్లో మనందరికీ తెలుసు పల్వామా అటాక్ జరిగింది. 2019 ఎప్పుడైతే ఈ పల్వామా అటాక్ జరిగిందో ఇమీడియట్గా we both have been trying to come together to see the maximum possibilities for a mutual support and negotiation to avoid the ceasefire violations at least in the further coming days. అందులో భాగంగా రీసెంట్గా మనకి అప్పుడు కూడా ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిందో తర్వాత కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్, అలాగే ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ కూడా దే కేమ్ టుగెదర్ టు డిస్కస్ దిస్. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఖమర్ జవీద్ బాజ్వా, అలాగే ఇండియా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే కూడా దే బోత్ కేమ్ టుగెదర్ టు సెటిల్ దిస్ సీజ్ ఫైర్ వైలేషన్స్ ఇష్యూ అండ్ ఫైండ్ అవుట్ ద పాసిబిలిటీస్ టు కంటైన్ దెమ్ ఇన్ ద కమింగ్ డేస్. గతంలో కూడా మనం చూసాము ఇండియా అలౌడ్ పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్. శ్రీలంకకి వెళ్ళడానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని వాడుకోమని మన ఎయిర్ స్పేస్ని కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇండియా అలౌడ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ టు బి యూస్డ్ బై ద పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వైల్ ఇట్ ఈస్ గోయింగ్ టు శ్రీలంక. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ ఇండియన్ సైడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ఇండియా టు ఓపెన్ any kind of negotiation to curtail the ceasefire violations as much as possible. ఈ February 21 రీసెంట్గా జరిగిన ఈ సీజ్ ఫైర్ మీటింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఏ వెరీ యూనిక్ అగ్రిమెంట్. వై? బికాస్ ఈ పర్టికులర్ సీజ్ ఫైర్కి సంబంధించిన మీటింగ్లో అగ్రిమెంట్లో బోత్ ది డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పార్టిసిపేటెడ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ గెస్చర్. రీసెంట్గా జరిగిన ఈ సీజ్ ఫైర్ వైలేషన్స్ తాలూకు మీటింగ్లో అగ్రిమెంట్లో పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా నుంచి DGSMOs పార్టిసిపేట్ చేశారు. DGSMOs అంటే డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ఎప్పుడైతే డైరెక్ట్ అంటే దే ఆర్ ద పీపుల్ కన్సర్న్, దే ఆర్ ద అథారిటీస్ కన్సర్న్ ఇన్ ది టోటల్ ప్రోగ్రామ్. సో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో డైరెక్ట్గా మీటింగ్లో వాళ్ళే కూర్చున్నారో ద థింగ్స్ విల్ బీ అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో రెండో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్గా జరిగిన ఈ సీజ్ ఫైర్ తాలూకు అగ్రిమెంట్లో దే హ్యావ్ మెన్షన్ ద డేట్స్ క్లియర్లీ అన్లైక్ బిఫోర్. అంతకు ముందు కూడా చాలా మీటింగ్స్ జరిగిన వాళ్ళు డేట్స్ని స్పెసిఫై చేయలేదు. కానీ రీసెంట్గా జరిగిన ఈ సీజ్ ఫైర్ తాలూకు అగ్రిమెంట్లో, సీజ్ ఫైర్ వైలేషన్స్ తాలూకు అగ్రిమెంట్లో దే హ్యావ్ మెన్షన్ ద డేట్స్ వెరీ క్లియర్లీ టు బిగిన్ ద సీజ్ ఫైర్, దట్ ఈస్ Feb 24 to 25. సీజ్ ఫైర్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని వాళ్ళు కూడా డేట్స్ మెన్షన్ చేసుకున్నారు. Feb 24 and 25 నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం అనుకున్నారు. 2003లోనే మనకు ఆల్రెడీ తెలుసు. 2003లోనే ఫస్ట్ టైం 2003లోనే ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మనం రాసుకోవడం జరిగింది. 2002లో ఎప్పుడైతే వైలేషన్స్ కనిపించాయో, 2002లో ఎప్పుడైతే సీజ్ ఫైర్ వైలేషన్స్ జరిగాయో, ఈ బార్డర్కి సంబంధించి ఎప్పుడైతే క్రాస్ కనిపిస్తుందో 2003లోనే వి హ్యాడ్ దిస్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. ఇంకా మనం వెనక్కి వెళ్ళాలి అంటే 1949కి వెళ్ళిపోవచ్చు. 1949లో ఫస్ట్ టైం మనకి కరాచీ అగ్రిమెంట్ జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటాం. ఇన్ ద ఇయర్ 1949 we had the agreement called Karachi Agreement. It is the first ceasefire agreement between the two countries, India and Pakistan. ఆ అగ్రిమెంట్ ద్వారా మనకి ఇండియా పాకిస్తాన్ బౌండరీ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాన్ని CFL అంటాము, సీజ్ ఫైర్ లైన్ అంటాం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కరాచీ అగ్రిమెంట్ దట్ టుక్ ప్లేస్ ఇన్ 1949 we had this India Pakistan boundary created under the good offices of యునైటెడ్ నేషన్స్ గైడెన్స్తో, యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రెజెన్స్లో మనం ఈ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. కరాచీ అగ్రిమెంట్ ఇన్ ద ఇయర్ 1949 where then by created the India border agreement. 1965 అనగానే మనందరికీ తెలుసు ఇండియా పాకిస్తాన్ వార్, ఇండో పాక్ వార్. ఆ 1965 వార్ తర్వాతే మనకి 1966లో వి హ్యాడ్ దిస్ అగ్రిమెంట్ కాల్ టష్కెంట్ అగ్రిమెంట్.
1966 we had the agreement called Tashkent Agreement. ఈ అగ్రిమెంట్ అనేది అంటే ఇన్ని అగ్రిమెంట్స్ ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెన్ ఎవర్ దేర్ వాజ్ అ సీజ్ ఫైర్ వైలేషన్ హ్యాపెన్, బోత్ ద కంట్రీస్ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ సీ ద పాసిబిలిటీస్ టు హ్యావ్ ఎ మ్యూచువల్ స్ట్రాంగర్ అగ్రిమెంట్ దాన్ బిఫోర్ టు అవాయిడ్ ఫర్దర్ సీజ్ ఫైర్ వైలేషన్స్. సో 1949 కరాచీ అగ్రిమెంట్ అవ్వచ్చు, 1966 టష్కెంట్ అగ్రిమెంట్ అవ్వచ్చు, 1971లో ఎప్పుడైతే మనకి ఇండో పాక్ వార్ జరిగిందో 1972లో మనకి సిమ్లా అగ్రిమెంట్ కూడా మనం రాసుకున్నాము. 1972లో వీ హ్యాడ్ దిస్ సిమ్లా అగ్రిమెంట్. అండ్ అదే ఇయర్ 1972లో మనకి సుచేత్గర్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నాము. 1972లో వీ హ్యాడ్ దిస్ సుచేత్గర్ అగ్రిమెంట్. అక్కడే మనం అప్పటి నుంచే మనకి సిఎఫ్ఎల్ కాస్త ఎల్ఓసిగా మారింది. స్టార్టింగ్లో ఉన్న అగ్రిమెంట్ ఏదైతే కరాచీ అగ్రిమెంట్ 1949లో ఉందో దేనివల్ల అయితే మనకి ఈ యొక్క సీజ్ ఫైర్ లైన్ అనే ఒక బార్డర్ క్రియేట్ చేసుకున్నాము. 1972కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్, ఇట్ వాజ్ చేంజ్డ్ ఇన్ టు ఇప్పుడు మనం ప్రెజెంట్గా వాడే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటున్నాము. ఇట్ వాజ్ ఎర్లియర్ నేమ్డ్ యాజ్ సీజ్ ఫైర్ లైన్. 1972 ద్వారా జరిగింది అది. ద అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ సుచేత్గర్ అగ్రిమెంట్. 2003 అగ్రిమెంట్ అవ్వచ్చు, 2021 రీసెంట్ ఫిబ్రవరి అగ్రిమెంట్ అవ్వచ్చు. బోత్ దీస్ అగ్రిమెంట్స్ ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు రీటరేట్ ద 1971 అగ్రిమెంట్. ఈ రెండు అగ్రిమెంట్స్ 2003 అగ్రిమెంట్ అలాగే 2021 అగ్రిమెంట్ కూడా both these agreements are actually trying to reiterate whatever we have mentioned in the 1972 agreement, that is the Shimla agreement. At the end of the day, we have to make sure that every term and condition which is laid down on the paper in the agreement should also be effectively implemented, because unlike the issue with China and India where there is some confusion, there is some ambiguity in the case of the border, in the case of India and Pakistan the case is not that. The case is not such. There is a very clear-cut international border, so it is also important for both the governments and both the Director Generals of military operations to ensure the proper safety and avoid, curtail as much as possible ceasefire violations, at least in the coming days. So this is why the recent news about India-Pakistan ceasefire agreement, ceasefire violations news is very important for all competitive exams.